అల్లూరు జిల్లా ముంచంగిపుట్టు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అరసల సీతమ్మ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశం వేడిగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర పాల్గొన్నారు. ముందుగా వైద్య శాఖపై చర్చ జరగగా సిహెచ్సిలో రోగులకు భోజనం సదుపాయం, మరుగుదొడ్లు సరిగ్గా లేదని వైఎస్ ఎంపీపీ సత్యనారాయణ, భాగ్యవతి ఆరోపించారు. అనంతరం వ్యవసాయ శాఖపై చర్చ జరగగా ఏవో శ్రీనివాసబాబు మాట్లాడుతూ మండలంలో గత 2 వారాలుగా కురిసిన భారీ వర్షాలకు 66 గ్రామాలలో సుమారు 300 ఎకరాలు పంట నష్టం జరిగిందని, దీనిపై జిల్లా నుంచి శాస్త్రవేత్తలు సైతం వచ్చి పరిశీలించి జిల్లా కలెక్టర్కు నివేదిక అందించడం జరిగిందని ఆయన అన్నారు. వ్యవసాయ శాఖపై చర్చ జరుగుతుండగా దారిలా సర్పంచ్ పాండురంగస్వామి మాట్లాడుతూ గిరిజన మత్స్యకారులకు వలలు, బోట్లు లైసెన్సులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇష్టపడకుండా ఆ వచ్చినటువంటి ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, కానీ మేము గెట్టింగ్ అవ్వలేము, మేము ఇక్కడ ఉండలేము అని అందరు వెళ్ళిపోయే పరిస్థితే. కానీ ఇప్పుడున్నటువంటి ఇద్దరు డాక్టర్స్ కూడా, ఈమె కూడా మన ఎస్టీ భక్త కులస్తులకు చెందినటువంటి వ్యక్తి కాబట్టి మన పాడేరులో ఉంటారు కాబట్టి మరి ఈవిడ కూడా ఇక్కడ చేయడానికి లేదు, నేను వేరే చోట వెళ్ళిపోతానని ప్రపోజల్ కూడా పెట్టినా మేము బలవంతంగా పక్కన లేదంటే డేగల్ ఫుడ్ ఉంది, సెలూన్ ఫుడ్ ఉంది, అవన్నీ ఉన్నాయి. మండి కంప్లీట్ చేయడం జరిగింది. 6 లక్షల వరకు కంప్లీట్ చేయడం జరిగింది. అవునండి, పాత అలాగా మనకి సెక్షన్ వచ్చినాయి కూడా, పేజ్ లో వచ్చినాయి. మనం క్లాస్ చెప్పుకున్నాము. ఉన్న స్కీమ్ కి ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం ఒక ఎత్తైతే నా కనెక్ట్ చేయడం 2వ గ్రాండ్. 3rd గ్రాండ్ ఏంటంటే కంప్లీట్ గా స్ట్రక్చర్ కట్టడం కానీ ట్యాప్స్ ఇవ్వడం కానీ 3rd గ్రాండ్. పటాగా వచ్చేసరికి 2nd గ్రాండ్. వేరే సోర్స్ నుంచి ట్యాంక్ కనెక్షన్ చేయడము, ట్యాప్స్ పాల్గొనడం ఒప్పుకోవడం కాదు. ట్యాంక్ పెట్టుకున్నారు, దానికి ఇచ్చుకున్నారు అంటే మధ్యలో ఉంది, రూపాయి అనేది ఊరి కింద లవంగాలు ఉంది, మధ్యలో ఉంది. అదే అనుకోని కావాలంటే వారు వాడుకొని పర్వాలేదు, కానీ ఎవరికి లేకుండా ఒక్క ఇంట్లో వాళ్ళే చూసుకోవడం అనేది కూడా అది తప్పు. అది మేడం అప్పుడు మరి కాంట్రాక్ట్ తో మాలకే ఫోన్ ఇవ్వండి అనేసి వచ్చేస్తాననేసి కూడా కాంట్రాక్ట్ తో చెప్పడం జరిగింది. మా ముందే చెప్పాడు. అయినా నేను గ్రామస్తులతో మాట్లాడాను. పడింది కదా మరి మొన్న ఎంతో జేసీఎండీ అవుతుంది అన్నారు, విశాఖపట్నంలో నాకు వినిపించింది. 3 లక్షలకు టెండర్ అండి, 2 లక్షలకు టెండర్ అండి. వాళ్ళేమో కనీసం సర్పంచ్ సంబంధం ఉండదు, ఎంపీటీతో సంబంధం ఉండదు, మండల అధికారుల సంబంధం ఉండదు, కానీ వర్కులు ఏం చేయరు. ఇప్పుడు మేడం గారు ఒక్క నిమిషం మేడం, లేదు మేడం చేయం. బొంగాపుట్లో లక్ష్మీపురంలో కూడా కొన్ని గ్రామాల్లో, బొంగాపుట్లో లక్ష్మీపురం కొన్ని గ్రామాల్లో ఆ ట్యాంకులు, ఆ పైపులు తీసుకెళ్ళి జలేసి ఉన్నారండి. పొరపాటున అదే రూట్లో నడుస్తున్నారు. ఆడ ఒరిస్సాలో కూడా బళ్ళు వెళ్ళిపోతున్నాయి కాబట్టి పొరపాటున ఆ పైపు ఆ ట్యాంక్ ఎత్తుకుని పోయారనుకోండి,